హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం తోటకూర కాళ్ళ చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసినవి టమాటో ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, బెల్లం, తోటకూర కాడలు, ఉడికించి పెట్టుకున్న చామదుంపలు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిరకలు, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, స్పైస్కి తగినంత కారం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చామదుంపలు వేసుకుని వాటితో పాటు తోటకూర కాడలు కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మన స్పైస్కి తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని చింతపండు రసం పోసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. దాంతోపాటు బెల్లం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ పులుసు బాగా మరిగి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన తోటకూర కాళ్ళ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.